నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, నాయకులు కావచ్చు, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి చాలా మంది ఆశిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఎంతమంది నాయకులను గుర్తించింది, ఎంతమంది నాయకులకు పదవులు ఇచ్చింది, ఎంతమంది ఉద్యమకారులను వాళ్ళు గుర్తించారు అనేది ఒకసారి ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన అనేక మంది ఇప్పటికి కూడా పదవులు లేకుండా రోడ్ల పైన పడ్డ వాళ్ళు ఉన్నారు. తెలంగాణ కోసం అన్ని విధాలుగా అన్ని ప్రయత్నాలు చేసిన వాళ్ళు అనేక మంది ఇంకా కూడా కంటికి కనరకుండా పోతా ఉన్నారు. అయితే నాయకుడు ఒకరుండి ముందు నడిపిస్తారని చెప్పేసి నమ్మిన నాయకులు కూడా అనేక మందిని మోసం చేసినటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉంటాయి. ఉద్యమకారుల విషయానికి వస్తే ఎవరెవరికి న్యాయం జరిగింది, ఇంకెవరెవరికి న్యాయం జరగలేదు అని చెప్పేసి కొంత ఫిల్టర్ చేసే ప్రయత్నం చేసినాం. గజ్జల కాంతం పేరు కాంగ్రెస్ లో ముందంజలో కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అప్పటి ఉమ్మడి ఆంధ్రాకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి చేత కండువ కప్పించుకొని సోనియా గాంధీకి ఇచ్చినటువంటి మాట కోసం జేఏసీని కాంగ్రెస్ లో విలీనం చేసి పార్టీ కోసం పదవిలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళలో గజ్జల కాంతం ఒకరు. గజ్జల కాంతంకు అసలు పదవి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ప్రశ్న వచ్చినప్పుడు, నాకు ఆ ప్రశ్న వచ్చినప్పుడు కొంతమందిని అదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను, అలాగే వేరే పార్టీ నుండి ఆ పార్టీలోకి వచ్చిన వాళ్ళను అడిగే ప్రయత్నం చేసిన, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిన, ముందు వరుసలో ఎవరున్నారు అని చెప్పేసి అంటే గజ్జల కాంతం అని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే కోదండరాంకు ఒక పదవి ఇచ్చిర్రు. అలాగే అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇచ్చి ఒక ఉద్యమకారునికి గుర్తించిర్రు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గప్పాలు కొట్టింది గతంలో. మరి ఎంతవరకు అది నాణ్యమైనది అని చెప్పేసి అంటే ఇప్పటికీ కూడా అనేక మంది ఇంకా ఉద్యమకారులు మిగిలిర్రు. అందులో ప్రధానంగా మొదటి నుండి మోసపోతున్న వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటే గజ్జల కాంతం. ఇదే అంశంగా నేను ఆయన ఫోటోలు ఇవన్నీ సేకరించిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ అడిగితే ఆయన ఏమంటా ఉన్నాడంటే, కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది, ఖచ్చితంగా నా కష్టాన్ని గుర్తిస్తుంది, ఖచ్చితంగా నాకు పదవిని ఇస్తుంది, సహనం ఉండాలి, ఇదొక సముద్రం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి నిజంగానే మోసం జరుగుతుంది కదన్నా, నీకు ఎందుకు పార్టీని ఎన్కేసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు, పార్టీలో ఏమైనా లావాదేవీలు ఉన్నాయని చెప్పేసి అంటే లావాదేవీలు ఏం లేదు, కానీ పార్టీలో మంచి పొజిషన్ అయితే వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా అని చెప్పేసి అన్నాడు. ఎందుకో నాకే అనిపించింది ఒక వీడియో వేయాలి ఖచ్చితంగా. ఉద్యమకారులు అనేక మంది ఉన్నారు. అందులో గజ్జల కాంతం అన్న అనేక సార్లు నేను కలిసినప్పుడు ఆయన అమాయకత్వం కావచ్చు, ఆయన చేసినటువంటి పోరాటానికి, ఆయన గతంలో ఉన్నటువంటి స్థానానికి, ప్రస్తుతం ఉన్న స్థానానికి ఏ మాత్రం కూడా పొందనలేదు. గతంలో ముందు వరుసలో కూర్చున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఎక్కడో మూలన కూర్చునేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ కాంగ్రెస్ కు ఇచ్చిన మాట ప్రకారం, కాంగ్రెస్ లో కొంతమంది నాయకులకు ఇచ్చిన మాట ప్రకారం అదే పార్టీ జెండా మోస్తా ఉన్నారు. గజ్జల కాంతం ఒక్కడే ఉద్యమకారుడు అని చెప్పేసి ఇంకా అనేక మంది ఉన్నారు. కానీ అప్పుడు గ్రామాన తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలగించాలని చెప్పేసి అందులో కుల సంఘాలకు అతీతంగా అందరూ ఉండాలి, కుల సంఘాలు ముఖ్యంగా పాత్ర పోషించాలి, మహిళా సంఘాలు పాత్ర పోషించాలని చెప్పేసి గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతొలగించిన వ్యక్తుల్లో గజ్జల కాంతం. అనేక మంది ఎమ్మెల్యేలతో, అలాగే ఆనాటి ముఖ్యమంత్రితో, అలాగే అదే కాకుండా ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులతో కూడా అనేక సందర్భాల్లో మీటింగ్లు పెట్టి వాళ్ళను రిక్వెస్ట్ చేసి కాళ్ళ ఏళ్ళ పడి అనేక ప్రయత్నాలు చేసిండు తెలంగాణ మూవ్మెంట్ కోసం. ఆనాడు కేసీఆర్ పిలుస్తే వచ్చినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కంటే గజ్జల కాంతం పిలుపునిస్తే వచ్చినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 3 రెట్లు ఎక్కువ. కొంతమంది దాన్ని రాజకీయంగా వాడుకుంటా ఉంటే, కొంతమంది లేదు మాకు తెలంగాణ రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి పట్టుబట్టి కూర్చున్న వ్యక్తుల్లో గజ్జల కాంతం కూడా ఒక ప్రధాన వ్యక్తి. అదే కేసీఆర్ ఏనాడైతే తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నా అని చెప్పిండో, దానికంటే గతాన్ని చూస్తే ఆయన మంత్రి పదవి రాలేదన్న కక్షతో, కోపంతో, ఆవేదనతో తెలంగాణ ఉద్యమాన్ని ముంగటేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది అయితే నిజాయితీగా, నీతిగా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మా పిల్లల భవిష్యత్తు మారుతుంది అని చెప్పేసి ఆ ఉద్యమాన్ని ముందు పెట్టుకోరు. అందులో గజ్జల కాంతం కూడా ఒకరు.
ఎందుకు ఈ రోజు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తా ఉందంటే, ఇంకా కూడా తెలంగాణ చిన్నేళ్ల కాలం అయితే ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసినటువంటి అనేక మంది మోసపోతా ఉన్నారు. అలాగే పార్టీలకు అతీతంగా ఉన్నారు కొంతమంది. వాళ్ళ అంశం పక్కన పెడితే పార్టీలను నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఈ పార్టీలో ఎవరున్నారు తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పేసి ఏది చూస్తే ఉంటే అందులో గజ్జల కాంతం ఒకరు, ఇంకొంతమంది ఉన్నారు, బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మరో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఈరోజు గజ్జల కాంతం గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నానంటే, మోసపోతున్న వాళ్ళలో ఈయనొక్కడు 2014లో పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పటిదాకా కూడా అదే పార్టీలో కొనసాగుతూ కూడా ఇంకా చిరునవ్వులతో పార్టీ ఏదో చేస్తుంది, పార్టీ ఏమో మనకు అండగడుతుంది అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఆశపడతా ఉన్నారు. కానీ వీళ్ళకు నిరాశ మిగిలిపోతా ఉందా, ఆశలు మిగిలిపోతా ఉన్నాయి, ముందు చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఇంకో ఈయన పాత ఫోటోలు కొన్ని చూసిన, గద్దర్తో తెలంగాణ ఉద్యమాల్లో ఇంకా అనేక మందితో, అన్నా హజారే కావచ్చు, ఇంకా అనేక మందితో తెలంగాణకు మద్దతు తెలుపుతూ తెలంగాణ కోసం ఢిల్లీలో కూర్చున్నటువంటి వాళ్ళలో గజ్జల కాంతం ఒకరు.